రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మావోయిస్టు అగ్రనేతల లొంగుబాట్లపై పీపుల్స్ వార్ కేంద్ర కమిటీ ఘాటుగా స్పందించింది. ఇక ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో 4 పేజీల లేఖ విడుదల చేసింది. శత్రువులకు లొంగిపోయిన వారు విప్లవ ప్రతిఘాతకులు, అలాగే విచ్చిత్తి ద్రోహులు అని లేఖలో పేర్కొంది. లొంగిపోయిన వారికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించడం సంచలనంగా మారింది. ఇక ఇటీవల మావోయిస్టుల కీలక నేతలు మల్లోజుల వేణుగోపాల్ ఆసన్నలు పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. ఇక మల్లోజుల ఆసన్నలు విప్లవ ద్రోహులుగా అభయ్ అభివర్ణించారు. 2018లో ఒకసారి తాత్కాలికంగా వెనుకంజ వేసిన మల్లోజుల అప్పటి నుంచి ఆయన బలహీనతలు తరచూ బయటపడుతూనే ఉన్నాయని తెలిపారు. 2020 కేంద్ర కమిటీ సమావేశంలో మల్లోజుల తప్పుడు భావజాలాన్ని లేవనెత్తారని ఆరోపించారు. ఆయుధాలను వదిలిపెట్టడంపై మల్లోజుల వితండవాదాన్ని తెరపైకి తెచ్చారంటూ లేఖలో మండిపడ్డారు మావోయిస్టుల కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కృష్ణ, ఇటీవల మావోయిస్టు అగ్రనేతల లొంగుబాట్లను పీపుల్స్ వార్ పార్టీ కేంద్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తూ లేఖ విడుదల చేసింది. అందులో సారాంశం ఏమిటి? చూసినట్టయితే గత కొన్ని రోజులుగా మావోయిస్టులు లొంగుబాటు అంటే గతంలో అభయారణ్యంలో ఉన్న మావోయిస్టులు ఇప్పుడు లొంగిపోవడంపై కేంద్ర కమిటీ ఘాటుగా స్పందించని చెప్పుకోవచ్చు. చూసినట్టయితే లొంగిపోయిన వాళ్ళందరూ ద్రోహులు అని చెప్పేసి వారికి ప్రజా కోర్టులో శిక్ష తప్పదని చెప్పేసి అంటున్నారు. అయితే చూసి ఇప్పుడు విడుదలైన లేఖలో 4 పేజీల లేఖ విడుదలైంది. 2018లో ఒకసారి పార్టీ తాత్కాలికంగా వెనుకని చేసింది. మళ్ళీ 2020లో కమిటీ సమావేశంలో మల్లోజు చేసే తప్పుడు భావజాలకు మేము ఎప్పటి నుంచి వ్యతిరేకిస్తున్నామో వాళ్ళకు ప్రజా కోర్టులో మాత్రం శిక్ష తప్పదని చెప్తున్నారు. రాధిక, జనజీవన స్రవంతిలో కలిసిన మల్లోజుల ఆసన్నల స్పందన ఎలా ఉంది? మల్లోజుల దగ్గర నుంచి ప్రజలు కానీ స్పందన రాలేదు. నిన్న విడుదలైన ఈ మావోయిస్టుల కేంద్ర కమిటీ లేఖలో మాత్రం వాళ్ళు ఘాటుగానే స్పందించారు. వాళ్లకు ప్రజా కోర్టులో మాత్రం శిక్ష తప్పదని చెప్తున్నారు. రాధిక, కృష్ణ, ఓకే, రైట్ కృష్ణ. మావోయిస్టు అగ్రనేతల లొంగుబాట్లపై పీపుల్స్ వార్ కేంద్ర కమిటీ ఘాటుగా స్పందించింది. ఇక ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో 4 పేజీల లేఖ విడుదల చేసింది. శత్రువులకు లొంగిపోయిన వారు విప్లవ ప్రతిఘాతకులు, విచ్చిత్తి ద్రోహులు అని లేఖలో పేర్కొంది. ఇక లొంగిపోయిన వారికి ప్రజలే బుద్ధి చెబుతున్నారని హెచ్చరించడం సంచలనంగా మారింది. ఇటీవల మావోయిస్టుల కీలక నేతలు మల్లోజుల వేణుగోపాల్ ఆసన్నలు పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. ఇక మల్లోజుల ఆసన్నలు విప్లవ ద్రోహులుగా అభయ్ వర్ణించారు. ఇక 2018లో ఒకసారి తాత్కాలికంగా వెనుకంజ వేసిన మల్లోజుల అప్పటి నుంచి ఆయన బలహీనతలు తరచూ బయటపడుతూనే ఉన్నాయని తెలిపారు. ఇక 2020 కేంద్ర కమిటీ సమావేశంలో మల్లోజుల తప్పుడు భావజాలాన్ని లేవనెత్తారని ఆరోపించారు. ఆయుధాలను వదిలిపెట్టడంపై మల్లోజుల వితండవాదాన్ని తెరపైకి తెచ్చారంటూ లేఖలో మండిపడ్డారు మావోయిస్టుల కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్. హరీష్, చెప్పండి, మావోయిస్టు పార్టీ లేఖపై జనజీవన స్రవంతిలో కలిసిన మల్లోజుల ఆసన్నల స్పందన ఎలా ఉంది? రాధిక, లొంగిపోయిన మల్లోజుల కోటేశ్వరరావు రాకలపల్లి వాద్యులపై మావోయిస్టు కేంద్ర కమిటీతో లేఖ విడుదల చేసింది. విప్లవ ప్రతిఘాత శక్తులతో వీరు మిలాఖతై ఈ లొంగిపోయారని వారు లేఖలో పేర్కొన్నారు. ద్రోహులు నమ్మకద్రోహులుగా మిగిలిపోతారని వారు కత్తుల సంబయ గోవిందరెడ్డి వంటి సంఘటనలు జరిగాయని, ఇప్పుడు ఈ సంఘటనలు జరిగాయని ఆ లేఖలో పేర్కొన్నారు. అగ్రెసివ్ నాయకత్వం లొంగిపోవడం వల్ల ఫాసిస్టు రాజ్యానికి దోపిడీ వర్గాలకు కొంత మాత్రం ఉపయోగం జరగవచ్చని, ఇది తాత్కాలిక విజయం మాత్రమే అని ఆ లేఖలో పేర్కొన్నారు. రాధిక, రైట్ కృష్ణ.
ప్రజలకు తీరని మోసం చేసిన కాంగ్రెస్ కి గుణపాఠం చెప్పే సమయం